బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు పోరుకు వెళ్లైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7 నగరపాలక సంస్థలు 116 పురపాలక సంఘాల పరిధిలోని మొత్తం 2996 వార్డులు డివిజన్లకు రేపు పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు స్వతంత్రులు కలిపి మొత్తం 12,930 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లోని 52,43,023 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య 26,80,014, పురుషులు ఉండగా మహిళలు 25,62,639 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,203 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సుల ద్వారా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 16,031 బ్యాలెట్ బాక్సులను రెడీ చేశారు. సుమారు 45,000 మందికి పైగా ఎన్నికల సిబ్బంది, 25,000 మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు. పారదర్శకత కోసం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు 137 స్ట్రాంగ్ రూములను సిద్ధం చేశారు. ఫిబ్రవరి 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరి 16న కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, మేయర్లు, చైర్పర్సన్ల ఎన్నిక ప్రక్రియతో ఎన్నికల పర్వం ముగియనుంది. వీటికి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ లైవ్ లో అందిస్తారు. శంకర్, చెప్పండి. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా నిన్నటితో ప్రచారం ముగిసిందనే చెప్పాలి. పోటాపోటీగా ప్రచారాలు నిర్వహించారు. మరి రేపు జరగబోయే ఎలక్షన్ కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అక్కడ తాజా పరిస్థితి ఏంటి? అఖిల, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 13 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ కు సంబంధించి ఏర్పాట్లను కంప్లీట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనపడుతుంది. ఇక ముఖ్యంగా నిన్నటితో హోరాహోరీ ప్రచారం అంతా ముగిసింది. అన్ని ప్రధాన పార్టీలు తమ గెలుపుకు సంబంధించి ప్రచారాన్ని నిర్వహించారు. ఇదే క్రమంలో ఈరోజు ఈ యొక్క పోలింగ్ కు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సుల పంపిణీ ప్రక్రియ కావచ్చు, అదేవిధంగా సిబ్బంది నియామకం కావచ్చు, ఇదంతా కూడా అన్ని మున్సిపాలిటీలో చకాచకా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే అధికారులంతా కూడా ఈ యొక్క సామాగ్రిని ఎక్కడైతే క్లియర్ గా ఇది విజువల్స్ లో కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఇప్పటికే 9 గంటల లోపు అధికారులు చేరుకోవాలని చెప్పారు. కాబట్టి అధికారులంతా కూడా ఇక్కడ ఎన్నికల సామాగ్రికి సంబంధించినటువంటి పంపిణీ ప్రక్రియ దగ్గరికి చేరుకోవడం జరిగింది. ఈరోజు మొత్తం కూడా బ్యాలెట్ బాక్సుల పంపిణీ కార్యక్రమంతో పాటు ఉమ్మడి జిల్లాకు సంబంధించి చాలా చోట్ల సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించారు. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 6,18,837 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా జిల్లా మొత్తం 376 వార్డులకు గాను 896 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కలెక్టర్లు మొత్తంగా కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నా కూడా అక్కడ క్లియర్ కట్ గా చూస్తారు. ఇక్కడ ప్రజెంట్ మన దగ్గర మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, కొత్తకోట మున్సిపాలిటీకి సంబంధించి. ఆయన అడుగుదాం, సార్ ఏంటి సార్ ఎలా ఉంది సామాగ్రి ఇవ్వడం కానీ, మొత్తంగా ఏర్పాట్లు కానీ, పూర్తిగా ఎలక్షన్ కంప్లీట్ అయ్యే వరకు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు? తక్కువ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చినాము. మనం 18,192 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తగిన ఏర్పాట్లు నిర్మించుకోవడానికి మెటీరియల్ సామాగ్రి ఏదైనా స్టాటికల్ మెటీరియల్స్ కూడా అన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఏమాత్రము శాంతి భద్రత సమస్య లేకుండా అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుంటా గారి ఆదేశాలకు అటు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ ముందుకెళ్తున్నాం. సో అఖిల, ఇది మొత్తంగా చూస్తున్నాం. వికలాంగులు కూడా ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కల్పించారు. ఒకవైపు కలెక్టర్లంతా దీని మీద ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా ఎస్పీలు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎవరైనా సరే మున్సిపల్ ఎన్నికల
విధులకు ఆటంకం కలిగిస్తే వారి మీద కఠినమైన చర్యలు ఉండాలని కూడా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. మొత్తంగా రేపు ఉదయం స్టార్ట్ చేయబోయే ఈ యొక్క ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. అన్ని రూట్లను కూడా ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియకు సంబంధించి సిబ్బంది నియామకంతో పాటు సామాగ్రి పంపిణీ కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. అఖిల. రైట్ శంకర్, థ్యాంక్ యూ. సో ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా కూడా ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకైతే రంగం సిద్ధం చేశారు అధికారులు. సో ఎక్కడికక్కడ అటు సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా బలంగా పోలీసులు అయితే మోహరించారని చెప్పాలి. దీనికి సంబంధించి రేపు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేశారు.